హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న చేపలు చింతాకు పొడి కూర. చిన్న చేపల్లో చింతాపొడి వేసి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. నెల్లూరు స్టైల్లో మీరు కూడా ఒకసారి ఇలా చింతాకు పొడి చిన్న చేపలు వేసుకొని కూర చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ కూరని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ కూర కోసం నేను ఇక్కడ 1 కేజీ చిన్న చేపలను తీసుకున్నాను. అమ్మే వాళ్ళే వీటికున్న తలలు తోకలు తీసిచ్చారు. మనం ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఉప్పు వేసి బాగా రుద్ది కడుక్కోవాలి. పొట్ట లోపల కూడా ఏమన్నా ఉంటే శుభ్రంగా ఒత్తి క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ చేసి తీసుకోవాలి. చాలాసార్లు వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పసుపు వీటినన్నిటిని కూడా ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని 15 నుండి 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన 3 ఉల్లిపాయలు, అలాగే నిలువుగా కట్ చేసిన 3-4 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ టమోటాలను వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకుందాం. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి. టమోటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. మధ్యలో మూత తీసి ఇలా తిప్పుకుంటూ మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిగి తిప్పుకొని దీనిపై మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, ఇలా ఉడకబట్టిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిగి తిప్పుకొని చింతాకు పొడిని వేసుకుందాం. 6 టేబుల్ స్పూన్ల చింతాకు పొడిని వేసుకుందాం. ఇలా చింతాకు పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిగి తిప్పుకోండి. ఇలా కలిగి తిప్పుకొని దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. మధ్యలో మూత తీసి కలిగి తిప్పుకుంటూ ఉడికించుకోండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు, కారం, చింతాకు పొడి అన్నీ చూసుకొని వేసుకోండి. అడుగు పట్టేయకుండా మధ్యలో ఇలా మూత తీసి ఇలా కలిగి తిప్పుకుంటూ ఉడికించుకోండి. వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి. అంతేనండి, మనకి చిన్న చేపల చింతాకు పొడి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.